రవాణాపై ఉక్కుపాదం మోపుతామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ మాఫియాను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని, పేదల పొట్ట కొడితే ఊరుకోమని హెచ్చరించారు. సివిల్ సప్లై కార్పొరేషన్ను ఆర్థికంగా బలపరుస్తామన్నారు. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అందులో భాగంగా తొలి విడతలో ఈ రోజున ఈ 1000 కోట్ల రూపాయలు రైతులందరికీ అందించే విధంగా ఒక ప్రక్రియ ప్రారంభించాం. మరో 600 కోట్ల రూపాయలు ఏవైతే బకాయిలు ఇంకా మిగిలి ఉంటాయో వాటిని కూడా తేదీలను ఆధారం చేసుకుని మేము ఈ రిలీజ్ చేయడం జరుగుతోంది. అంటే అందరికన్నా ముందు ఎవరైతే సరఫరా చేశారో, ఎవరి దగ్గర మేము కొనుగోలు చేశామో ఆ రైతులకి ముందు అందించే విధంగా ఒక ఫార్ములా తయారు చేసి దాని విధంగా మేము రైతుల్ని ఆదుకోవడానికి ఒక కార్యక్రమం చేశాం. అంటే మేము ఇంత ఆర్థిక పరిస్థితులు, కష్టమైన ఆర్థిక పరిస్థితులు, వాస్తవాలు ఏంటో నాకు తెలుసు, మీ అందరు కూడా చూశారు, మీరు కూడా పుంకాలుగా రాస్తూ ఉన్నారు మీడియాలో. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా రైతు సంక్షేమమే మన బాధ్యత, ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతును ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మా ప్రాధాన్యాలలో ప్రథమైన ప్రాధాన్యత మన రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మేము చేసిన ఈ ప్రక్రియని మీరందరూ కూడా గమనిస్తారని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆహార భద్రత కూడా మా బాధ్యత, అది కూడా ఖచ్చితంగా మా ప్రాధాన్యాలలో ఇది ఒక ముఖ్యమైన అంశం. ఇది పూర్తిగా మేము చిత్తశుద్ధితోటి నిజాయితీగా అమలు చేయాలని, ఒక మార్పు తీసుకురావాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించమని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే బియ్యం మరియు ఇతర నిత్యావసర సరుకులు ఖచ్చితంగా సక్రమంగా నాణ్యతతోటి ప్రజలకు అందే విధంగా మేము చర్యలు చేపట్టబోతున్నాం. దేర్ ఆర్ స్టాచ్యుటరీ పేమెంట్స్ దట్ వీ హ్యావ్ టు మేక్. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా మేము ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండి ఒక మంచి మెసేజ్ తీసుకెళ్లే విధంగా ఒక బాధ్యతతోటి, అఫ్ కోర్స్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్, తప్పకుండా ఈ బ్యాంకర్స్కి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా పనిచేస్తోంది. ఒక నమ్మకంతో వీళ్ళకి మనం క్రెడిట్ ఫెసిలిటీస్ అందించవచ్చు అనే విధంగా మార్చి కల్లా మేము తీసుకొస్తాం. 2000 కోట్ల రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఆల్రెడీ చెల్లించాం. ఇంకో 1000 కోట్లు డైరెక్ట్గా ఈ రోజున మేము రైతులకు అందిస్తున్నాం. థ్యాంక్ యూ. ఏమండి, ప్రస్తుతం జరుగుతుంది కదా, ప్రస్తుతం జరుగుతుంది. తప్పకుండా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మీకు క్షేత్రస్థాయిలో ఒకసారి పర్యటించి చూసుకోండి. చెప్తున్నదిగా వీల్ కన్సల్ట్ ఆల్ స్టేక్ హోల్డర్స్. విస్తృతంగా దీని గురించి చర్చించి ఒక నివేదిక మేము సిద్ధం చేసి మా క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంటాం. 50,000 రైతులకండి ఈ 1000 కోట్లు, 49,989 రైతులు, 989 మంది రైతులకి ఈ 1000 కోట్ల రూపాయలు ఆర్థికంగా మా బాధ్యతగా మేము వాళ్ళకి అప్పచెప్పాం. రాబోయే పంటకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకునే విధంగా మా వంతు మేము ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు సహకరించారు కాబట్టి సాధ్యమైంది. అంటే మా శాఖ నుంచి మేము అన్నిట్లో అట్లా ఇన్వాల్వ్ కాలేమండి. మొన్న తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కొంతమంది కౌలు రైతులు మాకు ఒక సమస్య తీసుకొచ్చారు. ఏంటంటే కల్లాల గురించి వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నామని. సో స్థానికంగా కల్లాలు ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారిని పోరంబోకు భూములు, ఇతర భూములు ఐడెంటిఫై చేయమని చెప్పాం. మా శాఖ నుంచి వీలైతే మేము టార్పాలిన్స్ మేము సబ్సిడీ రూపంలో రైతులకు అందిద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం. అది ఎందుకంటే గతంలో మార్కెటింగ్ శాఖ చేసేది అది, కానీ మేము మా శాఖ నుంచి రైతులు పాపం ఎంతో సహకరిస్తున్నారు కాబట్టి మాకు సో టార్పాలిన్స్ అందించే విధంగా ఒక కార్యక్రమం చేద్దామని అనుకున్నాం. అది ఇంకొంచెం సమయం పడుతుంది. సరైన సహాయం అందుతుంది, ఆదుకుంటారు అని ప్రతి సంవత్సరం కూడా ప్రతి పంట అప్పుడు కూడా కన్నీరుతో మిగిలిపోయిన పరిస్థితి మనం చూసాం. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ఆహార ధాన్యాలని కూడా వీళ్ళు పూర్తిగా బకాయిలు పెట్టేసి ఆ ధైర్యం లేకుండా రైతుని కుంగదీసేశారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఒకప్పుడు రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేసినా కూడా ఇతర శాఖలతో పోల్చుకుంటే ఒక ప్రొఫెషనల్ విధానంలో పనిచేసే ఈ కార్పొరేషన్ని 36,300 కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసి చివరికి
రైతుకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా 1659 కోట్ల రూపాయలు వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. అంటే రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. ధాన్యం సేకరించి ఆహార భద్రత కల్పించే బాధ్యత కలిగిన కార్పొరేషన్